హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఒరిజినల్ కూడా కట్ చేశాను, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు మధ్యలో ఆఫ్ చేస్తే మరి మీకు ఏం అర్థం అవ్వదు, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాస్టర్ రఘు. ఈరోజు మెజర్మెంట్తో బ్లౌజ్ కటింగ్, నెట్ బ్లౌజు ట్రాన్స్పరెంట్గా ఫ్రంట్ పార్ట్ మోడల్ ట్రాన్స్పరెంట్గా ఎలా వేయాలి, ఎలా కట్ చేయాలి అనేది మనం చూద్దాం. ముందుగా మనం హాఫ్ ఇంచ్ మెజర్ చేసుకున్నాం. ఇది బ్యాక్ ఓపెన్, ఇక్కడ బ్యాక్ ఓపెన్కి మనం మార్క్ చేసుకున్నాం. నడుము వచ్చి 13.5, 30.5, 4వ వంతు 7.5 మీద పాయింట్ పెడుతున్నాను. ఒక 1 ఇంచి మనకి బ్యాక్ డాట్ కోసం. అలాగే షోల్డర్ వచ్చి 15 ఉంది, 15 ఇంచీలు. ఇది బోట్ నెక్ మోడల్ కాబట్టి 15కి 15 మనం పెడుతున్నాం. అలాగే చెస్ట్ 36 ఉంది, హై చెస్ట్. 36కి 4వ వంతు 9 వస్తుంది. దానికి ఒక హాఫ్ ఇంచి మనం లూజుల కోసం కలిపి 9.5 పెడుతున్నాను. ఇప్పుడు దీనికి మార్కింగ్ మనం చేసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ 16 ఉంది, 16 ఇంచీలు ఉంది. ఈ 16 ఇంచీలకి ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కు దగ్గర నుంచి ఈ షోల్డర్ మార్కుకి ఒక పాయింట్ తక్కువ 2 ఇంచీలు ఉంది. ఇదే పాయింట్ తక్కువ 2 ఇంచీలు ఇక్కడ ఖర్చు వదిలేసి మనం పెడదాం. ఇప్పుడు ఎంత, 16కి అంటే 8 ఇంచీలు. దీనికి ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఒక మార్క్ చేద్దాం. ఖర్చు కోసం 1 ఇంచున్నర. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు మనం మార్క్ చేసుకుందాం. బ్యాక్ నెక్కి ఇది కూడా ట్రాన్స్పరెంట్గా మనం పెడుతున్నాం కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఒక మార్క్ చేసుకుందాం. మనకి ఇందులో ట్రాన్స్పరెంట్గా వస్తుంది కాబట్టి దీన్ని ఈ షేప్లో ఇక్కడ కట్ చేసి మార్క్ చేసుకో. ఇక్కడి నుంచి స్ట్రైట్లో చిన్న స్ట్రైట్ డ్రాప్ వస్తుంది, చూసారా? అలాగూ దీన్ని ఒక 1/2 ఇంచి పెట్టాం. ఇక్కడ ఒక బటన్ వస్తుంది, ఇక్కడ హుక్ వస్తాయి. అంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇదంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది బ్యాక్ నెక్ పైన. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకుందాం. బ్యాక్ డాట్ కోసం నేను మడుచుకుందాం. ఇక్కడ కాటు పెట్టాము,
ఓ 4 ఇంచెస్ బ్యాక్ డాట్ కోసం ఇక్కడికి. అలాగే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ సైడ్ కట్ చేస్తున్నాం. దీనికి ఒక డాట్ పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాక్తో సమానంగా మనం కటింగ్ చేసుకుందాం. ఈ ఆమ్ హోల్ బ్యాక్తో సమానంగా ఒకసారి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ తీసేసి ఖర్చు కోసం మనం మార్క్ చేసుకున్నాం. దీని మామూలుగా 7.5 ఉంది నెక్ డౌన్. దీనికి ఇప్పుడు మనం 3.5 పెడుతున్నాం పైన ట్రాన్స్పరెంట్ కోసం. ఇది నెక్ రౌండ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ట్రాన్స్పరెంట్గా ఈ పార్ట్ ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ బస్ట్ పాయింట్ వరకు 11 ఇంచెస్ ఉంది. తర్వాత 14.30. పాయింట్ తక్కువ 4 పెడుతున్నాను. ఖర్చుతో పోతే అది 3.5 వస్తుంది. ఇక్కడి నుంచి ప్రిన్సెస్ కట్ షేప్, అలాగే ఒక 1/2 ఇంచ్ డోత్ కోసం ఇక్కడ మనం మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక 1 ఇంచ్. త్రీ అండ్ హాఫ్ వస్తుంది కదా, ఈ 3.5 ఇక్కడ వదిలేసి ఇక్కడ ఫుల్ చెస్ట్ వచ్చేసి 37 ఉంది. 37కి 4వ భాగం మనం 9.5 పెడుతున్నాం. అక్కడి నుంచి ఒక 30 ఇంచి ఖర్చు కోసం, లూజ్ కోసం ఇప్పుడు మార్కింగ్ చేద్దాం. అలాగే ఇంచున్నర ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది? 3.25 వచ్చింది. ఈ 3.25 ఇక్కడ వదిలేసి నడుము ఎంత వచ్చిందంటే 30.5. 30.5 4వ వంతు, 7.5 మీద ఒక పాయింట్, అక్కడి నుంచి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి దీని షేపు ఇది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం.
ఇక్కడ ఈ పార్ట్ మనం కట్ చేసేస్తాం. ఇది ట్రాన్స్పరెంట్గా వస్తుంది. ఇది ఇక్కడ ఆర్మ్ హోల్ సరిపోతుందా లేదో ఒకసారి మనం చెక్ చేద్దాం. 16 ఇంచీలు. మనం సైడ్ డాట్ ఏదైతే పడతామో ఆ డాట్ ద్వారా ఖర్చు మనం తీస్తాం. ఇది ఫ్రంట్ షేప్. ఇప్పుడు ఇది సరిపోతుందో లేదో చూద్దాం మనం. కరెక్ట్గా మార్క్ దగ్గరికి సరిపోయింది. ఈ మార్క్ ఇది ఎక్స్ట్రా పెట్టాను నేను కావాలని అడ్జస్ట్మెంట్ కోసం. బ్యాక్ పార్ట్ ఈ షేప్ మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇది ట్రాన్స్పరెంట్గా వస్తుంది. ఇది బ్యాక్ ఓపెన్. దీని లెంత్ 16 ఇంచీలు. వాళ్ళు పొడవు పెట్టమన్నారు. ఫస్ట్ చిన్న బ్లౌజ్ ఇచ్చారు 13.5కి, కానీ లెంత్ ఇది క్రాప్ టాప్ మోడల్ 16 ఇంచీలు దీని లెంత్. అందుకే ఇక్కడ జాయింట్ వేసాను నేను. ఫస్ట్ మీకు 13.5 చెప్పాను, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు పై నెక్. అలాగే ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి స్ట్రైట్ ఓపెన్ చిన్నది వస్తుంది. ఇక్కడ ఒక బటన్ వస్తుంది, ఇక్కడ హుక్కు. ఇక్కడ నుంచి ఇదంతా బ్యాక్ ఓపెన్, హుక్ ఓపెన్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి ఇది ట్రాన్స్పరెంట్, ఇది హుక్కు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఫ్రంట్ కూడా ఈ ట్రాన్స్పరెంట్ ఇది మనం తీసుకుందాం. ఇదంతా ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ ఇప్పుడు మామూలే. ఖర్చు కోసం పెట్టుకున్నాం. ఇది ఎక్స్ట్రా లెవెల్ కోసం తీసుకున్నాం. హ్యాండ్ లెంత్ 10.5 ఉంది. 10.5 కరెక్ట్గా సరిపోతుంది ఖర్చుతో. అలాగే 3.5
డౌన్ 3.5 పెట్టాను. ఇప్పుడు ఆమ్ హోల్ 16, అందులో ఆకు 8 ఇంచీలు. దీనికి ఒక మార్క్ చేసుకుందాం. లూజు 10 ఇంచెస్ ఉంది, 10. దీనికి ఇక్కడ మార్క్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ నుంచి ఖర్చు కోసం హ్యాండ్ ఇది. ఫ్రంట్ హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒరిజినల్ మనం కట్ చేద్దాం. లైనింగ్ ఒరిజినల్ కలిసి సమానం తీసుకున్నాం. హ్యాండ్ ఇది ఒక లైనింగ్, ఇదొక లైనింగ్ ఒరిజినల్. ఈ బ్యాక్ పార్ట్ సమానం తీసుకుందాం. లైనింగ్ ముందు ఇప్పుడు 2 లైనింగ్లు మనం సమానం తీసుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్ తీద్దాం. ఇక్కడ మనం కట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఖర్చులోకి ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోద్ది. ఈ పైదానికి ఇది ఒక 1/2 ఇంచ్ కనుక ఈ ఖర్చులు పెట్టుకొని మనం కటింగ్ చేయాలి. ఇప్పుడు ఇలా సమానం పెట్టి కట్ చేసామనుకోండి, కరెక్ట్గా సరిపోద్ది. మామూలుగా ఇక్కడ జాయింట్ రావాలి అని అంటే ఖర్చులు దీనికి ఒక 1/2 ఇంచ్, దీనికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలి మనం కట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇది డైరెక్ట్గా వచ్చేస్తుంది కనుక దీనికి ఖర్చులు తీయాల్సిన అవసరం లేదు. ఇది ఎలాగే ఉంటుంది. ఇది దీనికి ఖర్చులో ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఇప్పుడు దీని సమానంగా మనం కట్ చేసుకుంటాం. ఇక్కడ జాయింట్ వస్తే మనం అలా ఖర్చులు వదిలి కట్ చేసుకుంటాం. జాయింట్ లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది. దీనికి ఇక్కడ మామూలుగా మనం కుట్టేటప్పుడు 2వ లైనింగ్ దాన్ని పెట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది. 2వ లైనింగ్ లోడింగ్ చేసుకుంటాం. ఇది దీని సమానంగానే మనం కట్ చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రాలు పెట్టి కట్ చేయకూడదు. ఒరిజినల్ సమానంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ తేడా వస్తుంది. అందుకే మొత్తం అంతా కూడా సమానంగా కటింగ్ చేసుకోవాలి. మనం లైనింగ్ ఎలా అయితే ఉందో అలా కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ మనం తీసేస్తాం. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈ లైనింగ్ బయటికి కనబడేలా ఎలా వస్తుంది. ఇది లోపల ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే
ఇలా ఉంటుంది. ఇదంతా ట్రాన్స్పరెంట్, ఇది లోపలికి ఇలా కనబడుతుంది. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ ఏం ఓపెన్ ఉండదు. ఇది కూడా సేమ్. ఇలా పెట్టుకొని సమానంగా మనం కటింగ్ చేసుకుంటాం. ఒరిజినల్. ఇది తీసేస్తాం. ఇది ఫ్రంట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది.